సార్ మీరు చెప్పండి సార్ దుర్గకుమార్ గారు, ఏంటి ఆయన అనంతపూర్కి వెళ్ళినా కర్నూలుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ 2.0ని చూస్తారు. అదేవిధంగా ఈసారి తన కార్యకర్తలకే ప్రిఫరెన్స్ ఇస్తానంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? కార్యకర్తలకి ప్రిఫరెన్స్ ఇచ్చే వ్యక్తి అయితే, ప్రజలకి ప్రిఫరెన్స్ ఇచ్చే వ్యక్తి అయితే 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన స్థానాలను నిలబెట్టుకోలేక అదే ప్రజల చేత చిత్కారం పొంది 11 సీట్లకు పరిమితం అయ్యాడంటేనే ఆయన కార్యకర్తల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఉన్న అతని వ్యవహారం శైలి ఎలాంటిదో తెలిసిపోయింది. రెండవది ఇంకోటి ఏంటంటే, ఆయన చెప్తున్నాడు చర్యకు ప్రతిచర్య ఉంటుందని. ఆల్రెడీ ఆ చర్యకు ప్రతిచర్య ఆయన 2024 ఎన్నికల్లో రుచి చూశాడు. ప్రజల పట్ల ఎలా దుర్మార్గంగా వ్యవహరించాడో ప్రజలు కూడా అంతే ఘాటైన సమాధానం ఓట్ల రూపంలో చెప్పారు అతనికి. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు జీవితంలోనూ పార్టీలోనూ రాజకీయాల్లోనూ అనేక ఆటుపోట్లు తిన్న మనిషే. ఈయన గత 2019లో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యి ఒక్కసారి అని అర్థించి అలాంటి పెద్ద మనిషిని కూడా నిండు సభలో ఎలాంటి అవమానం పాలు చేశాడనేది కూడా ప్రజలు చూశారు. ప్రజలు నీకు అధికారం ఇచ్చింది నువ్వు ఒక సత్పరిపాలన చేయమని, కానీ చంద్రబాబు నాయుడు గారినో వారి కుటుంబ సభ్యులనో ఇతర ప్రత్యర్థుల కుటుంబ సభ్యులనో దూషించమని, ద్వేషించమని, ప్రజల మీద దాడులు చేయమని, దాష్టీకం చేయమని, అవినీతి చేయమని, అక్రమాలు చేయమని, దేశంలోనే పెద్ద కుంభకోణాలు చేయమని ఇవ్వలేదు. కానీ ఆయన అవకాశాన్ని పూర్తిగా ఒక్క పనికే ఉపయోగించుకున్నాడు. ఏంటంటే అన్ని ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని అన్ని వ్యవస్థల నుంచి తను సొంత కోశాగారం నింపుకోవటానికి, జేబులు నింపుకోవటానికి చేసుకున్నాడు. అదే వాళ్ళ షర్మిల గారు కూడా చెబుతుంది. షర్మిల గారు కానీ వాళ్ళ తల్లి విజయమ్మ కానీ ఇతను రాజన్న ప్రభుత్వం ఇస్తాడని హామీ ఇచ్చారు. అంటే ఇతనిలో ఇంత డబ్బు మీద ఆకాంక్ష ఉందని తెలుసు, అవినీతిపరుడని కూడా తెలుసు. కానీ రాజశేఖర్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకుని క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన కొన్ని వేల కోట్లతో కడుపు నిండింది అనుకున్నారు వాళ్ళు. ఇంకా మళ్ళీ కూడా ఇంత లక్షల కోట్ల అవినీతి చేస్తాడని ఊహించలా. తర్వాత ప్రజల పట్ల ఇంత ద్వేషభావం కలిగి ఉంటాడని వాళ్ళు ఊహించలేదు. కుటుంబ సభ్యుల పట్ల కూడా ఇంత ద్వేషభావంతో ఉంటాడని ఊహించలేదు. ఆమె వివేకానంద రెడ్డి గారు అమ్మాయి చెప్పినట్టు డాక్టర్ సునీతారెడ్డి గారు, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రక్తంతో తడిచిందని చెప్పింది. రక్తంతో ఎవరి రక్తంతో తడిపాడు? ఫస్ట్ ఆయన్ని చిన్నప్పుడు బిడ్డలాగా ఎత్తుకుని పెంచిన వివేకానంద రెడ్డి గారి రక్తంతోనే తడిపాడు. తడిపి అది ఆ నింద చంద్రబాబు నాయుడు గారి మీద వేయటం ద్వారా ఒక సానుభూతి సంపాదించుకుని అధికారంలోకి వచ్చాడు. అధికారం పొందటం వరకు తను ఎన్ని అక్రమాలు చేసినా కూడా సరే రాజకీయంలో భాగం అనుకుందాం. కానీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత కూడా అతను ఎందుకు ప్రజల పట్ల ఆ విధమైన అమానుషమైనటువంటి విధానాలు అవలంబించాడనేది మనకు అసలు అర్థం కాని అంశం. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఇంతవరకు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన గురించిలో అయితే మనం చెప్పలేం, కానీ ఈ తర్వాత ఇట్లాంటి అమానుషమైన ప్రభుత్వాలు ఎక్కడ కూడా లేవు. ఈవెన్ ఇందిరాగాంధీ గారి టైంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా కొన్ని నియమ నిబంధనలు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఉంది. కానీ ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థను మొత్తం, ఎందుకంటే పోలీసు వ్యవస్థ కనుక అప్రమత్తంగా ఉంటే ఇన్ని ఘోరాలు నేరాలు చేయటానికి పనికిరాదని వాళ్ళని మొత్తం ఒక ఇంజక్షన్ ఇచ్చి మత్తులోకి పంపినట్టుగా పంపాడు. వాళ్ళు పోలీసులు అని కానీ మేము యూనిఫారాలు వేసుకోవాలని కానీ కూడా మర్చిపోయారు. ఈ ఒక గల్లీ నుంచి కాకినాడ సెజరాక ఆక్రమించుకుంటున్న నేతల అందరూ అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు చూశారే కానీ వాళ్ళు నోరెత్తలేదు, పిలవలేదు. లేకపోతే బోరుగడ్డ అనిల్ అని కానీ, లేకపోతే ఇతను వంశీ కానీ, కొడాలి నాని కానీ, పేరుని నాని కానీ, రోజా కానీ, వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు మాట్లాడిన దూషణలు, దుర్భాషలు ఎవరన్నా ఎక్కడన్నా కనుక ప్రశ్నించి ఉంటే ఇవాళ కూటమి ప్రభుత్వంలో పోలీసులకి ఇంత పని ఉండకపోయేది. ఏ నేరాన్ని ఆ రోజుల్లోనే పరిష్కరించుంటే ఆ నేరాలన్నీ కూడా అందరూ నోరు మూసుకు కూర్చున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు వచ్చి పోలీసులు పనిచేస్తుంటే ఆయన, మీరు అన్నారు అనంతపూర్ వెళ్ళినా కర్నూలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయనకి పోలీసులు యూనిఫారం వేసుకుని కనపడటం విచిత్రంగా అనిపించింది ఆయనకి. వాళ్ళు ఎంతవరకు రోప్ పార్టీలు, ఆయన వెళ్తుంటే ఒక వేలాది మంది పోలీసులు, రోప్ పార్టీలు, చెట్లు కొట్టేవాళ్ళు, ట్రాఫిక్ ఆపేవాళ్ళు, షాపులు మూయించేవాళ్ళు, ఇళ్ల నుంచి గృహస్థులను బయటకు రాకుండా తలుపులు వేయించిన వాళ్ళు వీళ్ళే కనపడ్డారు. కానీ ఇట్లా పోలీసులు కేసులు పెడతారనేది ఆయనకు తెలియలా. ఇప్పుడు వాళ్ళ మీద ఇంత దుర్భాషలాడటానికి కారణం, వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు బుక్ అవుతున్నాయి, వాళ్ళు జైలుకి వెళ్తున్నారు, హార్ట్ అటాకులు నటించి హాస్పిటల్స్కి వెళ్తున్నారు,
లేకపోతే దేశాలు వదిలిపెట్టి పారిపోతున్నారు. అందువల్ల ఆయన ఇవాళ పోలీసుల మీద ఇంత విద్వేషం కక్కుతున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి 2.0 అని చెబుతున్నాడు. 2.0 ఇచ్చే పరిస్థితి ఉంటే మొన్న నిన్ను 11 సీట్లకు పరిమితం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత వ్యవస్థని నిర్మించాడంటే డైరెక్ట్గా ఈ వాలంటీర్ వ్యవస్థని, దాని మూలన నేనేదో తన వ్యక్తిగతమైన డబ్బులు పంపిస్తున్నాడన్న బిల్డప్ ఇచ్చాడు. అందువల్ల అతను ఏమనుకున్నాడంటే 175 సీట్లకి 175 గెలుస్తానని ధీమాగా చెప్పిన కారణం అది. ఇప్పుడు ప్రజల్లో అతనికుండా బలం ఏంటనేది అర్థమైపోయింది. కార్యకర్తలు కూడా రావట్లేదు. ప్రజల కోసం ప్రజల పోరు కోసం వస్తానని జనవరిలో చెప్పాడు, ఇంతవరకు బయటికి రావట్లా. ఇవాళ కనీసం రాయలసీమ ప్రాంతంలో ఏదైనా ఫ్యాక్షన్ రాజకీయాలను కనుక కొంత మేలుకొలిపితే ఏదన్నా నాకు అక్కడన్నా కొంత పుట్టింగ్ దొరుకుతుందా అనుకున్నాడు. అందువల్లే ఈ దుర్భాషలో ఇవన్నీ అయింది. కానీ ఇది ఇప్పుడు అతని పట్ల ఒక శాపంగా మారబోతుంది. ఎందుకంటే అతను బెయిల్ మీద ఉన్నాడనే విషయం మర్చిపోయాడు. బెయిల్ మీద ఉన్న వ్యక్తి చాలా నియమ నిబంధనలతో వినయంగా వినమ్రతగా కూడా ఉండాలి. కానీ అతను రాజ్యాంగ వ్యవస్థలనే సవాల్ చేస్తే ఇవాళ కృష్ణదేవరాయలు హోమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాడు. అయ్యా, ఆయన 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉండి ఇప్పుడు పోలీస్ వ్యవస్థలని ఒక నైతికతను దెబ్బతీసే విధంగా, మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాడు అని తీసుకెళ్తే ఇప్పుడు వాళ్ళు కూడా దృష్టి పెట్టారు. ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఆయన పోలీసులని, రాష్ట్ర పోలీసుల కన్నా ఆయన మీద కేసులు పెట్టిన సిబిఐ వాళ్ళని గొడ్డలు ఎందుకు ఓడదీస్తానని చెప్పట్లేదు, వాళ్ళని ఎందుకు బెదిరించట్లేదు. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కేసు పరిష్కరించట్లేదు. మా బాబాయ్ కేసు పరిష్కరించట్లేదు, 6 ఏళ్ళు అయిపోయింది, మీరేం పీకుతున్నారని మరి వాళ్ళ మీద అనాలి కదా. తర్వాత నా మీద 12 ఏళ్ల మీద కేసులు ఉన్నాయి. అందులో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మీద ఉన్నంత ఆర్థిక నేరాలు, మనీ లాండరింగ్ కేసులు, క్విడ్ ప్రోకో కేసులు దేశంలో ఇంకెవరి మీద లేవు. అలాంటప్పుడు వాళ్ళని కూడా గొడ్డలు ఓడదీస్తానని వాళ్ళు చెప్పాలి. నేను రాజకీయంగా పైకి వెళ్ళాలంటే నా మీద ఉన్న కేసులు నాకు అడ్డంకిగా మారినాయి, విలువలు విశ్వసనీయతే ప్రాణంగా బ్రతుకుతున్నాను నేను, కాబట్టి ఓపెన్ లెటర్ రాస్తున్నాను, మీరు ఫలానాలోగా నా కేసు విచారణలు చేపట్టి నా కేసులు పరిష్కరించకపోతే మీ గొడ్డలు ఓడదీస్తానని వాళ్ళని బెదిరించాలి. రాష్ట్రంలో ఉన్న పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పని మర్చిపోయి ఇలాంటి నేరస్తుల్ని దేశం మీదకు వదిలిన సిబిఐ వాళ్ళని ఆయన ఆ విధంగా హెచ్చరిస్తే ప్రజలు కూడా సంతోషిస్తారు.